ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ సిఎంఐ ఛాంపియన్స్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ప్రీ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఎవరైతే సిఎంఐ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి ఈ ప్రీ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎలా యూజ్ అవుతుంది అండ్ దీనిలో వచ్చే ఇన్సైట్స్ని వాళ్ళు జాబ్ సంపాదించడానికి ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో క్యాంపస్ ప్లేస్మెంట్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా నేర్చుకుందాం. బేసిక్గా పీపీఓపీ అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్ అండి. సిఎంఏ ఇన్స్టిట్యూట్ వచ్చేసి సిఎంఏ ఫైనల్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక 12 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకున్న అకాడమిక్ నాలెడ్జ్కి కార్పొరేట్ జాబ్కి కావాల్సిన గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని ఫిల్ చేసేదానికి ఇది ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా అనమాట. దీనిలో మీకు సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, అలాగే సమ్ టెక్నికల్ టూల్స్ గురించి నేర్పిస్తారు, అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ ప్రీ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో సిఎంఏ క్యాంపస్లో జరుగుతున్నాయి అన్నమాట. ఎవ్రీ రీజన్ అంటే లైక్ చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఏ లొకేషన్ అయినా కూడా ఈ 12 days కూడా ఒక 24 sessions లాగా కేటగరైజ్ అవుతుంది. ఈ ఎవ్రీ సెషన్లో మీకు యూస్ఫుల్ టాపిక్స్ అనేది మీకు వాళ్ళు అక్కడ మెంటర్స్ కానివ్వండి, ఆర్ సిఎంఏ క్వాలిఫైడ్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆ ప్రొఫెషన్లో ప్రతి దాని ఎక్స్పర్టైజ్ ఉన్న పర్సన్ వచ్చి అక్కడ మీకు అన్నీ చెప్తారనమాట. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వాళ్ళు ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తారో అవి మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు యూజ్ అవుతాయి, అలాగే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి కూడా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది యూజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మీరు మీ స్కిల్స్ అనేది బ్రషప్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ బేసిక్ స్కిల్స్ ఉంటాయి కదా, అకౌంటింగ్లో జర్నల్ ఎంట్రీస్ కానివ్వండి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్కి, అక్రూవల్ ఎంట్రీస్కి, డిప్రిషియేషన్ ఎంట్రీస్, ఇలాంటివన్నీ ఒకసారి రివైండ్ చేసుకోవడం, అలాగే టీడీఎస్ సెక్షన్స్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అండ్ కాస్టింగ్లో స్టాండర్డ్ కాస్టింగ్ గురించి, వేరియన్స్ అనాలిసిస్ గురించి, బడ్జెటింగ్ గురించి, రికన్సిలేషన్స్ గురించి కూడా మీకు బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతారు. ఇంకా సబ్జెక్ట్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తే ప్రతి సబ్జెక్ట్లో ఏవైతే ఫండమెంటల్స్ ఉంటాయో అవంతా మీరు బ్రషప్ చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది. ఇదే కాకుండా ఈ ప్రీ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగే టైంలోనే మీకు షార్ట్ లిస్ట్ అయినట్లుగా కొన్ని కంపెనీస్ నుంచి మెయిల్స్ వస్తాయి. వాటిని మీరు కన్సెంట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు పెట్టే టెస్ట్ ఏదైతే ఉంటుందో, లైక్ కొన్ని కంపెనీస్కి ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ పెడతారు, కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఆన్లైన్ ఎవాల్యుయేషన్ టెస్ట్లు పెడతారు. సో ఈ టెస్ట్ అనేది మీరు కంపల్సరీగా క్వాలిఫై అయితేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళగలుగుతారు. సో ఇది మైండ్లో ఉంచుకోండి, అవి కేర్లెస్గా ఉండద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్ వచ్చాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కానివ్వచ్చు, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అవ్వచ్చు, బిఈఎంఎల్ అవ్వచ్చు, మెజారిటీ ఆఫ్ పిఎస్యూసే అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉంటారనమాట రిక్రూట్ చేసుకోవడానికి. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ వాళ్ళు గ్రూప్ డిస్కషన్ అనేది పెడతారు. ఒక 20 members, ఒక 10 members ఒక గ్రూప్గా కూర్చోబెట్టి ఒక టాపిక్ ఇచ్చేసి రీసెంట్ టాపిక్స్ ఏదైతే ఏఐ గురించి, మళ్ళీ కాస్టింగ్ గురించి, ఏఐ టెక్నాలజీ ఎలా మనం యూస్ చేసుకోవచ్చు ఏ ఇండస్ట్రీలో అయినా, దానివల్ల మనకి యూస్ఫుల్ ఏంటి, డిసడ్వాంటేజ్ అని కొన్ని మేజర్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట గ్రూప్ డిస్కషన్కి సంబంధించి. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను డెఫినెట్గా ఆ గ్రూప్ డిస్కషన్స్కి కావాల్సిన టిప్స్ అండ్ టెక్నిక్స్ నేను ఒక వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూస్కి హెల్ప్ అయినప్పుడు మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఆ టిప్స్ ఉంటాయి అన్నమాట, బేసిక్ టిప్స్. ఇప్పుడు మనం ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మాట నుంచి మనం ఇన్ అడిషన్ టు అని మనం ఎలా మాట్లాడాలి, పాయింట్ ఎలా తీసుకురావాలి, సో అక్కడ హైలైట్ ఎలా అవ్వగలరు. సో గ్రూప్ డిస్కషన్లో ఫిల్టర్ అవ్వడం బేసిక్ థింగ్. సో మీరు గ్రూప్ డిస్కషన్లో ఫిల్టర్ అవ్వడానికి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఈ లేటెస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ స్టఫ్ అడుగుతారు, ఆర్ ఎల్స్ ఏదైనా రీసెంట్ సొసైటీలో జరుగుతున్న చేంజెస్ గురించి కానీ ఏమైనా అడగచ్చు. మనం ప్రజెంట్ ఏం జరుగుతుందో మార్కెట్ కండిషన్స్లో ఎకనామికల్గా అవ్వచ్చు, ఆర్ ఎల్స్ టెక్నాలజీగా అవ్వచ్చు, సో ఏదైనా అడగచ్చు, పొలిటికల్గా అవ్వచ్చు, ఏదైనా వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ గ్రూప్ డిస్కషన్లో ఏదైతే చెప్తారో దాన్ని మీరు అక్కడ కన్వే చేసి మీరు అక్కడ స్టాండ్అవుట్ అవ్వడానికి నేర్చుకోండి. ఇదే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ 2-3 days అయితే జరుగుతుంది. ఆ 2-3 daysలో మీకు ఒక 4 companies షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే ఫస్ట్ ఏ కంపెనీకి అయితే మీకు కాల్ వస్తుందో అది మీకు మైండ్లో ఉండాలి, ఇది నేను సెలెక్ట్ చేసుకునే కంపెనీ, ఇందులో నేను ఉండాలి అనుకోండి. సో దట్ మీరు ఇంటర్వ్యూ కూడా కాన్ఫిడెంట్గా ఇస్తారు. అండ్ దెన్ మీకు ఒకవేళ ఆఫర్ లెటర్ వచ్చేసిందంటే మిగతా 3 companiesకి మిమ్మల్ని పంపించరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. ఇట్లా ప్రాసెస్ అయితే జరుగుతుంది. వాళ్ళు ఆన్బోర్డింగ్ డేట్, ఆఫర్ లెటర్ అన్నీ మీకు ఆన్ స్పాట్ అయినా మెయిల్ అయినా చేస్తారు. సో ఇలాంటి
ఎన్విరాన్మెంట్లో మీరు నెక్స్ట్ 12 డేస్ కానీ 15 డేస్ కానీ అర్థం చేసుకొని మీరు కోప్ అయిపోయి నేర్చుకొని బయటకు వస్తే మీరు సక్సెస్ఫుల్గా ఈ చదివిన దానికి మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్, చదువుకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అది కానీ మీకు వెంటనే రిటర్న్స్ అనేది వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శాలరీ అనుకోవచ్చు. మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ ఫ్యామిలీస్ కూడా మీరు అనుకున్నట్టు హ్యాపీగా ఉంటారు. అండ్ దెన్ ఇంకా పీపీఓపీ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. బేసిక్గా అయితే ఇవే 12 డేస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. 12 డేస్ 24 టాపిక్స్ ఆ 20 టాపిక్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్స్ కూడా మీకు అక్కడ నేర్పిస్తారు. ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, హెచ్ఆర్స్తో ఎలా మాట్లాడాలి, ఎంప్లాయర్స్తో ఎలా మాట్లాడాలి, గ్రూప్ ఆఫ్ పీర్స్తో ఎలా మాట్లాడాలి అనేది మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఫార్మల్స్ కంపల్సరీగా ట్రై చేయండి. ఫార్మల్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఉంటే 3 పీస్ సూట్స్, బాయ్స్ అయినా లేడీస్ అయినా జెంట్స్ అయినా మీరు ఫార్మల్స్లోనే అపియరెన్స్ అయితే ఇవ్వండి, అక్కడ ప్రొఫెషనల్స్ లాగా ఉండండి. సో ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ మీకు నచ్చినట్లయితే నా పేజ్ని ఫాలో చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ గురించి అయితే నేను చెప్తాను. సో దాంట్లో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ముందే కావాలి అన్నా దాన్ని ఇక్కడ మీకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.